అయితే ఈవీవి గారితో అంత రిలేషన్ ఉంది. ఫస్ట్ మీరు లాంచ్ చేసి హిట్ కొట్టింది ఆయన కొడుకుతోనే 'నరేష్' గారు. మళ్ళీ తర్వాత మరి అంత రిలేషన్ ఉన్నప్పుడు ఆయనతో సెకండ్ మూవీ ఎప్పుడు ప్లాన్ చేయలేదా? చాలా లేకపోతే సార్లు కుదరలేదా? చాలా సార్లు ప్లాన్ చేసేవాడిని నేను, నరేష్ చేద్దామని. ఆ! ఈ 'చుట్టాల అబ్బాయి' ముందు కూడా ప్లాన్ చేసాం. హ్మ్. 'అబ్బాయి' సినిమా తర్వాత ఆ ప్రొడ్యూసర్స్‌కి, మనకి, ఆయనకి ఒక ఈక్వేషన్ సెట్ అవ్వాలి కదండీ! హ్మ్. అది కుదరలేదు. తర్వాత మన నరేష్ నేను చేద్దాం అనుకున్నప్పుడు ఒక కథ అనుకున్నాం. అది చాలా బాగా నచ్చింది నరేష్‌కి. కరెక్ట్‌గా మనకప్పుడు సరిగ్గా ప్రొడ్యూసరు మనకి దానికి కనెక్ట్ కాలేదు. హీరో ఓకే అంటే చాలు ప్రొడ్యూసర్స్ వచ్చేస్తారు. అందరూ చుట్టూ వచ్చేస్తారు అని ఒక టాక్ వినిపిస్తోంది. మీరు విన్నది నిజమే. హ్మ్. మీరు విన్నది నిజం. ఇప్పుడు తప్పకుండా మా నరేష్ తోటి ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నానండి. ఓహోహో! దీని తర్వాత మా నరేష్‌తో ఉంటదండి ఖచ్చితంగా. ఓకే. ఖచ్చితంగా 'నరేష్' గారితో మళ్ళీ ఒక మంచి కాంబినేషన్‌తో ఎ ఎ వస్తారనమాట. 100% ఉంటదండి. ఎందుకంటే మధ్యలో మా నరేష్ గారి ఆలోచనలు ఒకలా ఉండేయి. హ్మ్. నా ఆలోచనలు ఒకలా ఉండేయి. హ్మ్. నాకేంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ అంటే బాగా ఇష్టం. ఆయన మధ్యలో కొన్ని 'నాంది' ఇలాంటి సీరియల్ సినిమాలు చేస్తున్నారు. అవునవును. కరెక్టే. ఈ మాకు అది కూడా కొంచెం ఒక ఇబ్బందే. అంటే ఎట్లాంటి ఇబ్బంది అంటే అది ఆయన ఒక రకంగా ఆలోచిస్తున్నారు. నేను ఒక రకంగా ఆలోచిస్తున్నాను. హ్మ్. మేమిద్దరం ఆలోచనలు కలిస్తేనే కదా సినిమా వచ్చేది. అవును. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలన్నీ చాలా బాగా ఆడుతున్నాయి కాబట్టి హ్మ్. తప్పకుండా ఆయన ఆలోచనలకి నేను చెప్పే కథ యాప్ట్ అవుతది. హ్మ్. తప్పకుండా మా ఇద్దరి కాంబినేషన్ సినిమా చూస్తారు మీరు. రైట్. మంచి స్టార్స్‌తోనే మూవీస్ చేశారు. స్టార్టింగ్ నుండి కూడా చూసుకుంటే 'భాయ్' సినిమా కానీ, 'అహనా పెళ్ళంట' కానీ, 'పూలరంగడు' కానీ. కానీ హీరోయిన్స్ దగ్గరకొచ్చేసరికి టాప్ హీరోయిన్స్‌ని ఎందుకు చూజ్ చేసేవాళ్ళు కాదు? హీరోని హైలైట్ చేద్దామనా? లేకపోతే అట్లా కుదిరిందా? 'పూల రంగంలో' మంచి హీరోయిన్ టాప్ హీరోయినే యశోద చావ్లా ఆ అమ్మాయి. హ్మ్. ఫస్ట్ సినిమాకి మనం అప్పుడు ఆ అమ్మాయి కొత్త అమ్మాయిని పెట్టాం. హ్మ్. 'బాయ్' సినిమాలో ఏమైందంటే ఆ హీరోయిన్ మా సెలక్షన్ కాదు. హ్మ్. అక్కడ మాకు కొంత మైనస్ అయింది. ఓకే. తర్వాత 'చుట్టాల అబ్బాయిలో' కూడా అమ్మాయి నమితా ప్రమోద్ అంటే తను మలయాళం టాప్ హీరోయిన్ అండి. సో, అలాంటిదేం లేదు. కావాలని పెట్టుకోలేదు. ఓకే. సెలక్షన్ చేసి ఈ కథకి ఎవరు యాప్ట్ అవుతారంటే ఓ 40 మంది, 50 మందిని ఆడిషన్ చేసి అప్పుడు లాస్ట్‌లో కదండీ అంతా ఓకే చేసేది. అయితే ఆ తర్వాత 'పూలరంగడు' మూవీకి సునీల్ గారిని చూపించారు విత్ సూపర్ బాడీ. జనరల్‌గా కామెడియన్ అనగానే లేకపోతే మూవీ సాఫ్ట్ టైటిల్ వినగానే ఒకలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా మూవీని. కానీ అంత బాడీ బిల్డ్ చేసి అలా సూపర్‌గా చూపించాలని అసలు ఆ థాట్ ఎందుకొచ్చింది మీకు? ఇప్పుడు 'సునీల్ సిక్స్ ప్యాక్' ఏంటనేది ఒక క్యూరియాసిటీ ఉండేది ఇంట్రెస్టింగ్ అందరు. పాయింట్. అవును. ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలు ఇతను పర్సనాలిటీ కొంచెం హెవీ హ్మ్. పర్సనాలిటీ. అవును. ఇతను సిక్స్ ప్యాక్ నిజంగా చేసాడా? లేకపోతే ఇదేమన్నా గ్రాఫిక్సా? సీజీలో ఏమైనా చేసారా? గ్రాఫిక్స్‌లో చేసారా? అసలు నిజంగా కాదని చెప్పి ఆడియన్స్‌లో క్యూరియాసిటీ ఉండేది. హ్మ్. మన సినిమాకి రెగ్యులర్‌గా దాన్ని సిక్స్ ప్యాక్‌లు లేకుండా కూడా మన కమర్షియల్ ఫైట్ చేసినా సక్సెస్ అయ్యేది ఆ సినిమా. హ్మ్. సిక్స్ ప్యాక్ పెట్టడంతోటి ఏమైందంటే ఆడియన్స్‌లో వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చాం మన సినిమాలో. అవును. దాంతోటి ఆ సినిమా మరి అప్పుడే 50,00,00,000 పైన కలెక్ట్ అదే అంటే ఇప్పటికి కూడా 'పూలరంగడు' సినిమా అంటే ఆ బాడీ బిల్డ్ చేశారు, అలా కనిపిచ్చారు అనేదొకటుంది. అప్పుడు నేను ఇన్ని సినిమాలు చేశాను కదా! హ్మ్. అమెరికా ఒక 10 సార్లు ఎళ్ళుంటాను నేను 'తానాక', 'నాటక' అని. ఓకే. ఈ 'పూల రంగడు' డైరెక్టర్ అనేది గాని ఇప్పటికి హ్మ్. ఒక క్రేజ్ ఉంది. అంటే హ్మ్. ఆల్మోస్ట్ నేను ఎంతమందిని కలిసుంటాను కదా! ఎవరు ఈ 'పూల రంగడు' సినిమా చూడలేదని ఎవరు చెప్పలేదు నాకు. ఆ! టీవీలో గాని, లేకపోతే అవును. సినిమా థియేటర్‌లో గాని రెగ్యులర్‌గా ఆ సినిమా చూసినోళ్ళే కనిపించారు నాకు ఇంతవరకు. హ్మ్. అంత పెద్ద సక్సెస్ అయింది. సునీల్ గారికి చెప్పినప్పుడు ఆయనేమన్నారసలు? ఇట్లా బాడీ బిల్డ్ చేయాలి, ఇట్లా సిక్స్ ప్యాక్‌తో కనిపించాలి. సునీల్‌కి కూడా ఏంటంటే చాలా చూజీగా ఉండేవాడు. హ్మ్. నేనెళ్ళేటప్పుడు కూడా ఆయన 'అప్పలరాజు దర్శకత్వం' సినిమా పోయి మళ్ళీ కమెడియన్‌గా అన్నీ కమిట్ అయిపోయాడాయన. ఓహోహో! కమిట్ అయిపోయాడు. చాలా సినిమాలు కమిట్ అయ్యాడు. నేనేం చెప్పానంటే, "ఇది బావుంటది బ్రదర్ నీకు ఈ స్టోరీ." ఎందుకంటే సునీల్ నాకు బాగా క్లోజు. అప్పుడు ఈవీ గారి దగ్గరికి మేము తిరిగేవాళ్ళమే. మూవీ తీయకముందే ఆ బ్యాచ్‌లో ఆయన ఆ గూడా ఒకరా? బ్యాచ్‌లో సునీల్ కూడా ఉన్నాడు. ఓహోహో! ఓకే. సునీలు, నేను, త్రివిక్రమ్ శ్రీనివాసు ఇంకా చాలామంది. ఈ ఈ బ్యాచ్ అంతా కూడా ఈవీ గారి కోసం ఎదురు చూసే బ్యాచ్‌లో ఉండేవాళ్ళం ఓహో! మేమందరం. అప్పటినుంచి సునీల్ అనేవాడు నాకు బాగా ఇష్టం. ఆ! ఈ 'అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయిలో' కూడా మనోడు కూడా హీరో బ్యాచ్‌లో ఫ్రెండ్స్ బ్యాచ్‌లో అతను ఒకడనమాట. హుహుహు. ఒక 20 మంది బ్యాచ్ తీసుకెళ్తే మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళే వీళ్ళందరిని. ఓకే. దాంట్లో కూడా మన సునీల్ ఉన్నాడు. హ్మ్. అప్పటినుంచి మా ఇద్దరికి మంచి అసోసియేషన్ ఉంది. హ్మ్. తర్వాత నేను తేజ గారి దగ్గర చేరాను అవును. కో ఎడిటర్‌గా. అక్కడ కూడా నాకు సునీల్, నువ్వు, నేను, మా హ్మ్. ఫ్యామిలీ సర్కస్ ఈ సినిమాలు చేసినప్పుడు కూడా మంచి బాగా ఇప్పుడు హ్మ్. వాళ్ళు అలాగా ఆర్టిస్ట్‌గా ఎదుగుతూ వచ్చారు. నేను కూడా అలాగా డైరెక్టర్‌గా, అసిస్టెంట్ ఎడిటర్‌గా, కో ఎడిటర్‌గా ఇలా చేస్తున్నప్పుడు ప్రతిసారి మనకు కలుస్తూనే ఉన్నాడు. హ్మ్. అప్పుడు ఈ చెప్పగానే ఇమ్మీడియేట్‌గా నచ్చిందనమాట. ఓకే. ఆయనకసలింక సూపర్ హిట్ ఇచ్చారు మీరు ఆ మూవీతో. అలా పెద్ద హిట్ అండి.